కానీ వాళ్ళు కూడా పునరాలోచించుకోవాలి. రైట్. సాగర్ గారు చెప్పండి సార్. సార్ ఏంటి మరి ఇప్పుడు ప్రభుత్వం అయితే పూర్తిగా ఏమి హామీలు ఇచ్చినవి ఇవ్వనివి అన్ని కూడా చేస్తూ ముందుకెళ్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను ప్రజల్లోకి వస్తున్నాను, మొత్తం రాష్ట్రం అంతా మేమేం చేశామో ఇప్పుడు అవే జరుగుతున్నాయని ఆయన చెప్పుకుంటూ తిరుగుతా ఉన్నారు. అంటే మేమేం చేశామో అనట్లేదు, ఇప్పుడు అన్ని దోపిళ్లు జరుగుతున్నాయి, ఇసుకది అది ఇది అని చెప్పి హడావిడి చేస్తున్న పరిస్థితి ఆయన. సో ఏంటి సార్, ఎట్లా ముందుకెళ్తారు సార్? అతను గావు కేకలు పెడుతున్నాడు, చావు కేకలు పెడుతున్నాడు, ఏదో రకంగా అతని కేకలు మళ్ళీ ప్రజలు వినాలని కోరుకుంటున్నాడు. ఎట్లా వింటారండి? అతను ఎంత 5 ఏళ్ళు అతను ఏ విధంగా కరాల నృత్యం చేశాడు, రాష్ట్రంలో నగ్న రాజకీయం చేశాడు, వికృతమైనటువంటి పరిపాలనతో ప్రజల్ని వేధించాడు, పొడుచుకు తిన్నాడు. ఇంత తొందరగా మర్చిపోయి మళ్ళీ అతను ఏదో 6 మాసాలు తిరగకుండా 4 వానలు కుట్టే నత్త నాంచారు అయిపోయిందని నమ్ముతారండి ప్రజలు? ఎవరు నమ్ముతారు సరే? ఈ మేకతోలు కప్పుకున్నటువంటి పునుతోలు కప్పుకున్న మేకలు ఇవి వైసీపీ నాయకులు, ముఖ్యమంత్రి జగన్మోహన్, అప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అతను ఏదో జమిలి అని సంబరపడుతున్నాడు, భుజాలు ఎగరేసుకున్నాడు, ఆ బూచి చూపించి అతను పార్టీని కాపాడుకోవాలనుకున్నాడు. కానీ అతను జమిలి కంటే ముందు జైలుకు పోయి ఆ జైల్లో జమిలి పేరు చెప్పి కుమిలి పోయే రోజు అతనికి దగ్గరలో ఉంది. కాబట్టి ఇతన్ని ఇంక ప్రజలు ఎవరు నమ్ముతారు సార్? ఎవరు నమ్ముతారు చెప్పండి సార్? అసలు నాకు అర్థం కాదు. ఎందుకు నమ్ముతారు అసలు? ఏదన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి ఓడిస్తే రెండోసారి ఎందుకు గెలిపిస్తున్నారండి? ఆయన చేసింది గుర్తు చేసుకుంటున్నారు, నెమరేసుకుంటున్నారు. అయ్యయ్యో చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇది చేశాడు, అదిగో చూడు హైదరాబాద్ అలా బాగు చేశాడు, ఇగో ఇక్కడ ఇది చేశాడు, అక్కడ ప్రాజెక్ట్ కట్టాడు, ఇక్కడ ఈ కంపెనీ తీసుకొచ్చాడు, ఇక్కడ ఈ పథకం పెట్టారు, అక్కడ పథకం పెట్టారు, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడారని ఒక హిస్టరీ ఆయనకు ఉంది, ఒక ట్రాక్ రికార్డు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఈ ట్రాక్ రికార్డ్ ఏంటండి? దోపిడీ, దౌర్జన్యం, కబ్జా, అవినీతి, అక్రమం, దగాకోరుతనం, మోసగారితనం, ఇవన్నీ అతను ట్రాక్ రికార్డు. దొంగని ఒక్కసారి నమ్ముతారు సార్, రెండోసారి నమ్మరు. దొంగ చేతికి ఒకసారి తాళాలు ఇచ్చారు, భంగపాటు పడ్డారు ప్రజలు, మళ్ళీ వెంటనే మళ్ళీ దొంగ చేసే కొంగ జపాన్ని ఎవరు నమ్ముతారు? అతను ఏదో కారు కూతలు పూస్తే, అతను ఏదో భగవద్గీత చెప్తే, బైబిల్ చెప్తే, ఖురాన్ చెప్తే నమ్ముతారండి ప్రజలు? దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఎవరు నమ్ముతారండి? అతను దెయ్యమని తేలిపోయింది, అతను రాక్షసుడని తేలిపోయింది, అతను పచ్చి దగాకూరని తేలిపోయింది. పరిపాలనకు పనికిరాని ఒక చెత్త ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో, భారతదేశ రాజకీయ చరిత్రలో ఇది ద ఫస్ట్ మ్యాన్. ఒక చెత్త సీఎం 6 నెలల్లో ఉత్తమ ముఖ్యమంత్రిగా ప్రూవ్ చేసుకుంటానంటే, చెత్త మీద పన్నేసిన చెత్త ముఖ్యమంత్రిగా ఆఖరికి ప్రజలతో ఆ చెత్తను ఏ విధంగా తుడిచి పెంట కుప్పలో పడేస్తారో అలాగే తుడిచి పారేశారు ఆ పార్టీని, ఆ ముఖ్యమంత్రిని, ఆ మంత్రుల్ని, ఎమ్మెల్యేలు అందరినీ తుడిచి పారేశారు. 164 సీట్లు అంటే ఏంటి సార్? ఎందుకు మాట్లాడతారు సార్? ఇంకా అతను సిగ్గుండాలి. ఒక రాజకీయ నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడడానికి నువ్వు కనీసం ఇంకో జన్మెత్తాలు నువ్వు మాట్లాడాలంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు. అదే కదండి. నువ్వు ఒక ఎమ్మెల్యేగా మిగిలిపోయే వేళ నువ్వు నీ పార్టీ గురించి నువ్వు మాట్లాడితే ఎవరు నమ్ముతారు? ప్రజలు పిచ్చోళ్ళు కాదు కదా. నువ్వు కొట్టిన దెబ్బకి ప్రజలు తేరుకోవడానికి 5 ఏళ్లు ఓపిక పట్టాల్సి వచ్చింది. మళ్ళీ ప్రజలు కొట్టిన దెబ్బకి ఎప్పుడు తేరుకుంటారైనా? ఈయనకి చేరుకోడండి, ఈ జన్మలో చేరుకోడు, ఇంకో 100 జన్మలు ఎత్తాలి. 100 జన్మలు ఎత్తినా కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడు చేరుకోలేడు, తిరగలేడు, ఆ పార్టీని బతికించుకోలేడు, తాను బతకలేడు, తాను బయట తిరగలేడు, జైల్లోనే ఆయన పని. జైల్లో కుమిలి ఇంకా జమిలి లేదు, నెమిలి లేదు, కుమిలి అయినా కుమిలిపోవడం అంటే అలాగా. కాబట్టి ఇంకా అది అయిపోయింది సార్, ముగిసిపోయింది అధ్యాయం, వైసీపీ అధ్యాయం. అది మరొక లక్ష్మీపర్వత పార్టీ, ఆ పార్టీ ప్రజాస్వామ్య తెలుగుదేశం ఒకటి వచ్చింది నాదెండ్ల భాస్కర్ రావు గారి హయాంలో, అది ఎలాగైందో ఇదే అంతే. అంటే ఒక్కసారి చూడాలి, రాజశేఖర రెడ్డి కొడుకు ఏదో ఏడుస్తున్నాడు, పోగులాడుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు అని చూద్దాం అని చెప్పి శాంపుల్ గా వదిలేరు జనం. పాపం 2019లో ఆ శాంపుల్ ఏమైందంటే ప్రజలకి పెద్ద సమస్య అయిపోయి కూర్చుంది. నెత్తి మీద కత్తి పెట్టి పరిపాలన చేశాడు కదండి. అటువంటి పరిపాలన చూసామండి ఎప్పుడన్నా? ఎంతమంది ముఖ్యమంత్రులు? నేను జలగం వెంగళరావు గారి దగ్గర నుంచి పివి నరసింహరావు గారి దగ్గర నుంచి చూసుకొచ్చాం ముఖ్యమంత్రిని. ఏ ముఖ్యమంత్రి సమయంలోనన్నా ఇటువంటి పరిపాలనని ఆంధ్రదేశ చరిత్రలో మనం చూపించగలుగుతామా? ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి.
ఒకే ఒక్కడు చరిత్రలో రావణాసురుడు, ఒకే ఒక్కడు ఆ రావణాసురుడు, ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి, ఆ ఒకే ఒక్కడు దగాకోరు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి పడేశాడు. 30-40 ఏళ్ళు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది. 6 మాసాల్లో మళ్ళీ నేనున్నాను భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ తలెత్తుకుని అందరూ తెలుగువాడు తలెత్తుకుని చూసే విధంగా అప్పుడే మూమెంట్ వచ్చిందండి. అప్పుడే ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న విధానం కానీ, మోడీ గారు చేస్తున్న విధానం కానీ, చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలనా విధానం కానీ, లోకేష్ గారు ఆయన ప్రాజెక్టులు తీసుకొస్తున్నటువంటి ఇది కానీ చూస్తుంటే ఎక్కడ సమస్య ఉన్న క్షణాల్లో స్పందించం సార్ ప్రభుత్వం. మాలాంటి వాడు చిన్న మెసేజ్ పెడితే లోకేష్ గారు స్పందిస్తున్నాడు, సీఎంఓ స్పందిస్తుంది, పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్నారు, బీజేపీ స్పందిస్తుంది, ముఖ్యమంత్రి గారి దగ్గర చిన్న వెళ్తే చాలు మోడీ గారు స్పందిస్తున్నారు. వేలాది నిధులు ఇస్తున్నారు. ఈవేళ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే కృతనిశ్చయంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, యువనేత లోకేష్ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ఉంది. అవును, కూటమి అయినప్పటికీ కూడా ఇదంతా టీం వర్క్, అందరు కలిసి పనిచేస్తున్నారు సమిష్టిగా. అవునండి, టీం వర్క్ ఎప్పుడు కూడా సక్సెస్ అవుతుంది సార్. మంచి టీం ఇది, వెరీ గుడ్ టీం అండి ఇది. ఈ టీంను కొట్టే టీం ఇంకా ఏపీలో లేదు. టీం లేదు, స్ట్రీమ్ లేదు, టీ లేదు, కప్పు లేదు, కప్పులో తుఫాన్ లేదు, ఏం లేదు, నథింగ్. రైట్. బాజీ గారు, మీరు ఎట్లా అంటే మీ పార్టీ అధినేత అంటే